Indo-British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155 15563. Namaste, welcome to iDream Inside Politics with Kavita. ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంది అమెరికాకి అధ్యక్షుడు ఎవరు కాబోతున్నారు, చరిత్ర ఎవరు క్రియేట్ చేయబోతున్నారు, మొట్టమొదటి మహిళగా కమలా హ్యారిస్ నిలవబోతోందా, యాక్చువల్గా ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ప్రపంచానికి అందులోనూ భారతదేశానికి లాభం ఎవరి వల్ల ఎక్కువగా ఉండబోతోంది. మనతో పాటుగా ఉన్నారు ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఫౌండర్ ప్రెసిడెంట్ డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు. సార్ నమస్తే. నమస్తే కవిత. సార్, ఎందుకు సార్ అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు అంటే ప్రపంచమంతా ఇంత ఆసక్తిగా ఎదురు చూస్తోంది? అసలు అమెరికా ఆర్థిక వ్యవస్థ కవిత ప్రపంచంలో 25%, 4వ వంతున్నది. జనాభా 4.5% వాళ్ళది. కానీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మొత్తం ప్రపంచ సంపద అంతా పోగేస్తే, స్థూల జాతీయ ఉత్పత్తులు లెక్కేస్తే 25% అమెరికా. టెక్నాలజీలో అప్పటికిప్పటికీ చాలా ముందు. దాదాపు ఏ ఇన్నోవేషన్ అయినా సరే అమెరికా నుంచి ప్రపంచానికి పక్కటం అలవాటు. ఎందుకంటే ప్రపంచంలోని మేధస్సు అంతా వాళ్ళు ఆకర్షించి వాళ్ళు వసం చేసుకుంటున్నారు కాబట్టి, దానికి తగ్గ ఒక ఈకో సిస్టమ్ ఏర్పాటైంది కాబట్టి. అలాగే సైనిక పాఠవంలో ఈ టెక్నాలజీ కారణంగా, ఆర్థిక బలం కారణంగా అమెరికాని తేరు చూడడం కూడా చాలా కష్టం. ఏ దేశానికైనా ఊహించడం కూడా సాధ్యం కాదు. ఇక మూడోది ప్రపంచంతో ఉన్న సంబంధాలు. ముఖ్యంగా గత 70 ఏళ్ళుగా 80 ఏళ్ళుగా రెండో ప్రపంచ తర్వాత ప్రపంచమంతా కూడా నేటో అలయన్స్, యూరోప్తో కావచ్చు, లేకపోతే ఆసియాలో ఏషియా ఖండంలో ఉన్న దేశాలతో కావచ్చు, ఇతర దేశాలతో మధ్య సంబంధాలు కావచ్చు, రకరకాలైనటువంటి సమీకరణలు కావచ్చు, అమెరికా ఆదేశం ఇవ్వకుండా పని జరిగే పరిస్థితి లేదు. ప్రపంచ వాణిజ్య ఒప్పందం అమెరికా కాదు అంటే ఆగిపోతుంది, అమెరికా అవునంటే నడుస్తుంది. యునెస్కో అమెరికా పట్టించుకోకపోతే దాన్ని పలచబడిపోతుంది. అట్లాగా ఏ రంగంలో అయినా సరే, ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్, భూతాపం పెరుగుతుంది, అమెరికా పట్టించుకుంటే పని జరుగుతుంది, లేకపోతే ఉదాసీనంగా అవుతుంది. కాబట్టి అమెరికా ప్రభావాన్ని ప్రస్తుత ప్రపంచంలో మనం తీసివేయాలి. అందున ప్రజాస్వామ్య దేశాల్లో మొట్టమొదటి ప్రజాస్వామ్య దేశం ఆధునిక యుగంలో అమెరికా. మొట్టమొదటి అధికారుల విభజన రూపంలో సపరేషన్ ఆఫ్ పవర్స్, మొట్టమొదటి లిఖిత రాజ్యాంగం. కాబట్టి ఆధునిక యుగంలో ప్రజాస్వామ్యాలన్నిటికీ కూడా ఒక మూల స్తంభం, అది ఒక దిక్సూచి. కాబట్టి వివిధ కారణాలుగా అమెరికాలో ఎన్నికల ఫలితాలపై ఆసక్తి ఉంటుంది. అందులో ఇంత పెద్ద ఎత్తున మార్పు వస్తున్నప్పుడు, ఇప్పుడు ఉన్నటువంటి అంచనాల ప్రకారం 100కి 100 పాళ్ళు, 99 పాళ్ళు కాదు, డొనాల్డ్ ట్రంపే అధ్యక్షుడు కాబోయేది. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు, కానీ ఇప్పటికీ ఆయన దాదాపుగా పదవి అంగీకరిస్తున్నట్టుగా ఒక ఉపన్యాసం కూడా ఇచ్చేశాడు ఇప్పుడే 5 నిమిషాల క్రితమే. కాబట్టి ఆ విషయం అనుమానం ఎరవడం కూడా చాలా ఢంకా గెలుస్తున్నాడు ఆయన. సార్, అన్నిట్లలోనూ అగ్రగామిగా ఉంది, అన్నిట్లలోనూ మొట్టమొదటిది ఎవరు అంటే అమెరికా అనుకుంటున్నాం, పెద్దన్న అగ్రరాజ్యం ఇన్ని అనుకున్నప్పుడు కూడా ఒక మహిళ అధ్యక్షురాలు కాలేదు. ఇన్ని దశాబ్దాలు శతాబ్దాలుగా ఎందుకని ఎదురుచూపులు ఉన్నాయి సార్ అక్కడ? మహిళలకు వ్యతిరేకంగా ఓటేశారని నాకు కూడా ఆధారాలు లేవు. ఎందుకంటే కొంతమంది ఉంటుంది, ఒక సంప్రదాయబద్ధమైనటువంటి మనుషులు కొంతమంది మహిళలకు వ్యతిరేకంగా, నల్లజాతి వాళ్ళకి వ్యతిరేకంగా ఉండొచ్చు. కానీ ఇదే అమెరికాలో ఒకప్పుడు బానిసలుగా చూసిన నల్లజాతి వాళ్ళు 2 సార్లు బరాక్ ఒబామాని అనుకున్నారు, మంచి మెజారిటీతో అనుకున్నారు. అది మర్చిపోకూడదు. బహుశా సందర్భాన్ని బట్టి 2 జరిగినాయి. ఈ మహిళలు ఇద్దరు పోటీకి నిలబడి 2 సార్లుగా మహిళలు రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రధాన పార్టీ తరఫున పోటీ చేసింది. 2016లో హిల్లరీ క్లింటన్, ఇప్పుడు కమలా హ్యారిస్. 2 మౌలికమైనవి జరిగినాయి. మొట్టమొదటిది, అమెరికన్ రాజకీయ ముఖ చిత్రం మారిపోతుంది. ఒకప్పుడు డెమోక్రాటిక్ పార్టీకి కార్మికులంతా మద్దతు ఇచ్చేవాళ్ళు, ఉదారవాద పార్టీ, బలహీనుల పార్టీ, పేదల పార్టీగా భావించేవాళ్ళు. కానీ డెమోక్రాటిక్ పార్టీ కాలక్రమేణా ఈ ప్రపంచ వాణిజ్యానికి అనుకూలంగా ఉండటం చేత మేము నష్టపోతున్నామని కార్మిక వర్గాలు భావించడంతో కార్మిక వర్గాలతో దూరమయ్యారు. ట్రంప్ వాళ్ళందరినీ కూడా ఆకట్టుకున్నాడు. ఏనాడు లేదు అది. ఇప్పుడు కూడా డెమోక్రాట్స్కి కార్మిక వర్గాలు, సంపన్న వర్గాలు రిపబ్లికన్స్ అని చెప్పాను. అట్లాగే యువత సాధారణంగా ఉదారవాద భావాలు, డెమోక్రాటిక్ పార్టీ. యువతలో ఇప్పుడు మీరు గమనించి, ముఖ్యంగా మగవాళ్ళు యువతలో గమనించినట్టయితే చాలా ఎక్కువ మంది ట్రంప్కి ఆకర్షిస్తున్నట్టు కనిపిస్తున్నారు, నల్లజాతి వాళ్ళతో సహా. సాధారణ నల్లజాతి వాళ్ళంతా కూడా డెమోక్రాటిక్ పార్టీకి గంపకొత్తుగా ఓటేస్తారని చెప్పిన ప్రచారం. ఇవాళ వాళ్ళలో చాలామందిని ఆకర్షించగలిగారు. అలాగే లాటినోస్, మెక్సికో నుంచి, దక్షిణ అమెరికా నుంచి. కాబట్టి అక్కడ రాజకీయ ముఖ చిత్రం మారింది, రాజకీయ సమీకరణాలు మారినాయి. ఆ మారడానికి సంకేతంగా ట్రంప్ నిలిచాడు. ఇతని వాదన కానీ, ఇతని పద్ధతి కానీ
ఆ వర్గాలకు నచ్చింది. ఈ ఇద్దరు మహిళా అభ్యర్థులు ఆ సమయంలో అమెరికా ముఖచిత్రం మారుతున్న సమయంలో వీళ్ళు సంప్రదాయ రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఈ పరిస్థితుల్ని సరిగా అడ్రస్ చేయలేకపోయినారు. జో బైడెన్ కొంత ప్రయత్నం చేశాడు కార్మిక వర్గాన్ని ఆకర్షించడానికి. ఆయనకి ఆథెంటిసిటీ ఉంది కాబట్టి గత ఎన్నికల్లో గెలిచాడు. కార్మిక వర్గం వరకు ఆయన పట్ల నమ్మకం ఉన్నది, మిగతా వాళ్ళకి ఆ విశ్వసనీయత లేదు. రెండోది, ఇద్దరు మహిళా అభ్యర్థులకి ఇద్దరు కూడా దీటైన వాళ్ళు, కానీ ఇద్దరికి కొన్ని బలహీనతలు ఉన్నాయి. అన్ని రకాలుగా సమర్థులైనటువంటి హిల్లరీ క్లింటన్ మీద ఎందుకో అమెరికన్ సమాజంలో చాలా ద్వేషాన్ని పురుకొల్పారు 20-25 ఏళ్ల పాటు. ఎందుకంటే గతంలో ఆవిడ బాగా అతి ఉదారవాద భావన, ఎక్స్ట్రీమ్ లిబరలిజం అని చెప్పంటారు, ఆ భావాలకు ప్రత్యేకంగా అనుకున్నారు. నిజానికి ఆవిడ మధ్య మార్గాన్ని అనుసరించే మనిషి. అమెరికన్ సెనేట్లో కానీ లేదా క్యాండిడేట్గా కానీ ఆ విధానాలప్పుడు కూడా చాలా మధ్య మార్గం. కానీ ప్రజల మనసుల్లో, ముఖ్యంగా సంప్రదాయవాదుల మనసుల్లో ఆవిడ చాలా అతివాదానికి వెళ్ళిపోతుందన్న భావాన్ని బాగా కలగజేయడం చేత ఆవిడ మీద ఇంత దాకా ద్వేషం పెంచుకున్నారు. ఆవిడ కాకుండా 2016లో అభ్యర్థి ఎవరైనా బహుశా గెలిచిండేవాళ్ళు. ఆవిడ కావడం చేత అది ఇబ్బంది అయింది. ఆనాడు జో బైడెన్ అభ్యర్థి ఆయన గెలిచిండేవాడు బహుశా. ఇప్పుడు 2024లో చివరి క్షణం దాకా జో బైడెన్ అనుకుని ఆయన వృద్ధాప్యం వల్ల స్పష్టంగా కనిపిస్తోంది. ఆయన కొంచెం వయసు వల్ల పడ్డ అప్పుడప్పుడు మతిమరుపు కూడా ఉన్నట్టు, పేర్లు మర్చిపోవడాలు. దాంతో ఏమిటంటే చివరి క్షణాల్లో అమెరికాలో 2 ఏళ్ళు ప్రచారం జరుగుతుంది. మన ఎలక్షన్ లాగా బ్రిటన్ లాగా టకాన్ ఎన్నికలు పెట్టడం ఉండదు. మరి ఆవిడకి 105 రోజులే సమయం వచ్చింది. కాబట్టి ఆవిడెవరో ఏంటో ప్రజలకు అర్థం తెలియదు. తర్వాత ఆవిడ మంచి మనిషి, ఉదార భావన మనిషి అనే భావన ఉంది, కానీ నాయకత్వాన్ని ఆవిడ ప్రదర్శించలేకపోయింది. ప్రజల దృష్టిలో ఒక బలహీనమైన అభ్యర్థిగా భావించారు. కాబట్టి మహిళలకు వ్యతిరేకంగా అనుకోవటం కంటే ఈ నేపథ్యం, రాజకీయ నేపథ్యము, ఈ క్యాండిడేట్స్ నేపథ్యం, అభ్యర్థుల నేపథ్యాన్ని బట్టి ఆలోచించాలి తప్ప నల్ల జాతి వాళ్ళని 2 సార్లు పెద్ద ఎత్తున ఎన్నుకున్నటువంటి దేశం మహిళలకు వ్యతిరేకంగా కావాలని ఓటేస్తారనుకోవట్లేదు. కొంతమంది అలా వేయచ్చు, అది ప్రధాన కారణం కాకపోవచ్చు. సార్, ఇప్పుడు ఎవరు వస్తే ఎవరికి లాభం? పర్టికులర్గా భారతదేశానికి ఎవరు ఫ్రెండ్లీ రిలేషన్స్ మెయింటైన్ చేస్తారు అని? మన అదృష్టం ఏంటంటే ప్రపంచంలో ఏ పెద్ద దేశానికి లేనటువంటి సౌలభ్యం మనకున్నది. యూరప్ అంతా గదగదలాడుతుంది. ట్రంప్ వస్తే ఏమవుతుంది, నేటోని ఏం చేస్తాడో. ఇప్పటిదాకా అమెరికాతో నేటో మైత్రి బంధం, యూరప్ మైత్రి బంధం అనేది విడదీయరాని బంధం. అది ఊహించడానికి కూడా సాధ్యం కాదు. ట్రంప్ పోతే పోండి అంటున్నాడు. వాళ్ళని చాలా ఇబ్బందులు పాలు చేస్తున్నాడు. వాళ్ళంతా భయపడుతుంటారు. యుక్రెయిన్ ఇప్పుడు ఇవాళ బహుశా ప్రపంచ దేశాలు ఎక్కడ లేనట్టుగా యుక్రెయిన్ రాష్ట్రపతి జెలెన్స్కీ కానీ ఆ దేశం కానీ ఇక మనం పోయినట్టే అన్న భావానికి వ్యక్తపరుస్తారు. ఇలా ప్రపంచం అంతా గడగడలాడుతూ ఉంటుంది. భారతదేశానికి ఒక్కదానికే ఇబ్బంది లేదు. ఎందుకంటే ఈ పార్టీ ఉన్న ఆ పార్టీ ఉన్న మనతో నిజమైన సత్సంబంధాలు ఈ పక్క నుంచి ఆ పక్క నుంచి కూడా ఉన్నాయి. కాబట్టి ట్రంప్తో వల్ల కొన్ని విషయాల్లో మనకి సౌలభ్యం పెరుగుతుంది. ఉగ్రవాదాన్ని అణిచివేయడంలో ట్రంప్ మరింత కఠినంగా మనకి ఉండాలని అంటాడు, ఆయన మద్దతు ఇస్తాడు. కొన్ని విషయాల్లో ఇబ్బంది కలుగుతుంది. ట్రేడ్, అంతర్జాతీయ వాణిజ్య విషయంలో ఆయన మనకు ప్రత్యేకంగా మనకు నష్టం అని కాదు, ప్రపంచం అన్ని దేశాలకు నష్టం జరుగుతుంది, మనకు కూడా నష్టం జరుగుతుంది. దానివల్ల ఆయన బాగా ఈ ట్రేడ్ బ్యారియర్స్ పెట్టి, బాగా పెద్ద ఎత్తున ఈ టారిఫ్స్ పెట్టి, దిగుమతి సుంకాలు పెట్టి, చైనా మీదేమో 60% అంటున్నాడు, మిగతా వాళ్ళని 20% అంటున్నాడు. మరి మనకు కూడా అమెరికా ఒక్కటే పెద్ద దేశాల్లో అమెరికాతోనే ట్రేడ్ సర్ప్లస్ ఉన్నది. అంటే మన ఎగుమతులు ఎక్కువ దిగుమతుల కంటే, వాడికి ఇబ్బంది కలుగుతుంది. అలాగే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కొంత దెబ్బతినే అవకాశం ఉంది. అమెరికా కనుక మిగతా దేశాల నుంచి వస్తువులు దిగుమతి చేసుకోకుండా ద్వారాలు కోర్స్ చేస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. మనం పెరుగుతున్న దేశం, చాలా వేగంగా పెరుగుతున్నాయి ఇవాళ. పెద్ద దేశాల్లో భారతదేశం 7-8% పెరుగుతున్న దేశం ఇంకోటి ఏదీ లేదు. మరి మనకి ఈ సమయంలో ప్రపంచంలో సుస్థిరమైన వాతావరణం, అంతర్జాతీయ వాణిజ్యం బాగా ఉండటం అవసరం. అది కనుక ఆగినట్టయితే ట్రంప్ విధానాల వల్ల మనకు కొంత నష్టం జరగవచ్చు. కాబట్టి దేశ భద్రత, అంతర్జాతీయ పరిస్థితుల విషయంలో మనకు లాభం కొంత చేకూరుతుంది. పెద్దగా ఉండదు, ఎవరున్నా బాగానే ఉంటుంది, ఇంకొంచెం లాభం ఉండొచ్చు. కానీ అంతర్జాతీయ వాణిజ్య విషయంలో మనకు కొంచెం నష్టం ఉండొచ్చు. ఇంటర్నల్గా ఏం జరుగుతుంది సార్ అమెరికాలో? ఎవరు వస్తే బాగుంటుంది? ఇప్పటికే బోల్డ్ అంత అప్పులు ఉన్నాయి అనేది, ప్రపంచంలో ఎక్కడా లేనన్ని అప్పులు అమెరికానే చేసింది అనేది. అంటే అమెరికా మనం అప్పులు చూసినప్పుడు ఏంటంటే వాళ్ళ జాతీయ ఉత్పత్తి ఎంత ఉందో చూసి దాన్ని బట్టి అంచనా వేయాలి. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో అతిపెద్ద అప్పులు కూడా ఉంటాయి. ఆ రకంగా చూస్తే అమెరికాకి ₹100 వాళ్ళ జాతీయ ఉత్పత్తి ఉన్నట్టయితే ఇవాళ ₹110 అప్పులు ఉన్నాయి. 110-115కి వెళ్ళారు, ఖచ్చితంగా ఎక్కువే. అయితే అమెరికా దృష్టి ఏంటంటే ప్రపంచం మొత్తానికి రిజర్వ్ కరెన్సీ డాలర్లు. చైనా దగ్గర నుంచి, భారతదేశం దగ్గర నుంచి, వ్యక్తుల దగ్గర నుంచి డాలర్ ఉంటే ఇప్పుడు ఎక్కడ మీరు చూడండి, ఏదైనా సంక్షోభం వస్తే వెంటనే డాలర్ విలువ పెరుగుతుంది. అంటే ఏంటి, డాలర్ డిమాండ్ పెరిగింది.
బంగారం డాలరు ఈ రెండు మనం ప్రపంచం అంతా కావాలని కోరుకుంటాం. ఒక ప్రామాణికంగా తీసుకుంటాం. అది ఉన్నంతకాలం పెద్దగా అప్పు అనేది భారంగా, అందులో వాడికి వడ్డీ రేట్లు కూడా చాలా తక్కువ. కానీ ఈ మధ్యకాలం ఉదాహరణ ద్రవ్యోల్బణంలో వడ్డీ రేట్లు పెంచాల్సి వచ్చింది. ఒకసారి అమెరికన్ ప్రభుత్వమే చాలా ఇబ్బంది ఏర్పడింది, వడ్డీలు పెరిగిపోయినాయి. మరి శృతి మించి కనుక చేసినట్టయితే కాలక్రమేణా డాలరు ప్రమాదంలో పడవచ్చు, అమెరికా ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో పడవచ్చు. డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే పెద్ద ఎత్తున పన్నులు తీసిపారేస్తారంటున్నాడు. పన్నులు తగ్గించడం ప్రధానమైనటువంటి ఆయన ఇచ్చిన హామీల్లో ఒకటి. ముఖ్యంగా పరిశ్రమలకి, సంపన్న వర్గాలకి చాలా పెద్ద ఎత్తున తగ్గిస్తానంటున్నాడు. అది జరిగితే ఖచ్చితంగా మరింతగా అప్పుల భారం పెరుగుతుంది అమెరికా మీద. మరి అక్కడ అమెరికాలో ఆర్థికవేత్తలు, పార్టీలు, పార్లమెంటు కూర్చుని నిర్ణయం చేసుకోవాలి. అప్పుల భారం పెరగచ్చు. అయితే అమెరికా అప్పుల భారాన్ని మిగతా దేశ అప్పుల భారంతో సమానంగా చూడబడుతుంది. ప్రపంచం రిజర్వ్ కరెన్సీగా ఉన్నంతకాలం, అమెరికా వ్యవస్థల మీద ప్రపంచానికి విశ్వాసం ఉన్నంతకాలం, అక్కడ ఫెడరల్ రిజర్వ్ ఉన్నది, మన ఆర్బీఐ లాంటిది చాలా స్వతంత్రంగా పనిచేస్తున్న నమ్మకం ఉంది. దాన్ని కనుక ఈయన అనవసరంగా వేళ్ళు పెట్టి దాన్ని స్వతంత్రాన్ని భంగం చేస్తే కష్టం అవుతుంది, ప్రపంచానికి నమ్మకం పోతుంది. ఆ నమ్మకం కోల్పోయినంతకాలం పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ దీర్ఘకాలంలో ఖచ్చితంగా అప్పులు ఎలా అదుపు చేయాలని ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. సార్, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మన భారతీయులు అక్కడ సంపదను సృష్టించడంలో మన వాళ్ళు కీలకమైనటువంటి పాత్ర పోషించినప్పటికి కూడా ట్రంప్ వస్తే ప్రాబ్లమా, లేకుంటే వాళ్ళని పంపించేస్తారా, లేకుంటే ఈజీ చేస్తారా, ఫ్లెక్సిబిలిటీ ఉంటుందా, ఇలాంటి లెక్కలన్నీ కూడా ఉన్నాయి కదా సార్? భారతీయులు ఒకప్పుడు డెమోక్రాటిక్ పార్టీకి అనుకూలంగా ఉండేవాళ్ళు 30-40 ఏళ్ల క్రితం. ఎందుకంటే ఇతర దేశాల నుంచి వచ్చారు. మరి రిపబ్లికన్ పార్టీ కొంచెం సాంప్రదాయ వర్గాలు, వైట్, ఆంగ్లో సాక్సన్, క్రిస్టియన్ వాళ్ళకి అనుకూలమైన పార్టీ అని ఒక మొట్టమొదటి అలా ఉండేది. మనం అది కాదు కాబట్టి సహజంగా ఉండేవాళ్ళు. కానీ కాలక్రమేణా ఏమైందంటే తలసరి ఆదాయం మనది అమెరికాలో ఉన్నటువంటి అన్ని వర్గాల్లో భారతీయులు సంతతి వాళ్ళది ఎక్కువ. డబ్బు ఎక్కువయ్యేసరికి పన్నులు తగ్గాలని కోరుకుంటుంది. ఎప్పుడు రిపబ్లికన్ పార్టీ పన్నులు తగ్గిస్తామంటారు, ట్రంప్ మరి గట్టిగా తగ్గిస్తారంటే గతంలో తగ్గించాడు. కాబట్టి నేను అనుకోవటం సమానంగా విడిపోయారు. ఎక్కువ మంది బహుశా బలమైన వాళ్ళంతా రిపబ్లికన్ పార్టీ ట్రంప్ తరఫున ఉండొచ్చు. డెమోక్రాటిక్ పార్టీకి ఎక్కువ అనేది పెద్దగలేదు, పెద్ద సరి సమానంగా ఉంటే ఉండొచ్చు. ఇక రెండోది, ఆ దేశంలోకి మరి విద్య కోసమో ఉపాధి కోసమో వెళ్ళిన వాడిని తిరిగి పంపించేస్తారన్నది. ట్రంప్ ఏమంటున్నాడంటే అధికారికంగా చెప్పే మాట, అక్రమంగా వచ్చిన వాళ్ళు 1,20,00,000 మంది ఉన్నారు దక్షిణ సరిహద్దు నుంచి. దానిలో కొందరు భారతీయులు కూడా ఉన్నారు. ఈ మధ్యకాలంలో అదొరకెప్పుడు భారతీయులంతా కూడా మన వీసా ద్వారా వెళ్ళేవాళ్ళే కానీ అక్రమంగా వెళ్ళడం భారతీయులకు అలవాట్లేదు. ఈ మధ్యకాలంలో వీళ్ళు ఏంటంటే రకరకాల విద్యలు నేర్చుకున్నారు. చైనా వాళ్ళు, అమెరికా వాళ్ళు కూడా, ఇండియా వాళ్ళు కూడా వెళ్తున్నారు. 90,000 మంది 80,000 మంది ఇండియా నుంచి వెళ్తున్నారట, ప్రయత్నం చేస్తున్నారట. వాళ్ళకి నష్టం చేకూరుతుంది, దానికి మనం బాధపడక్కర్లా. అక్రమంగా వెళితే మరి పంపించే హక్కు వాళ్ళకు ఉంది. అలా వెళ్ళటం వల్ల మనకు నష్టం కూడా. ఎందుకంటే సక్రమంగా వెళ్ళే వాళ్ళకు కూడా ఆటంకం కలుగుతుంది, మనకు చెడు పేరు వచ్చి. సో ఆ పార్టీ ఒకటి ఉంది. రెండోది ఏంటి, ఆయన ఏమంటున్నాడు, బహిరంగంగా చెప్తున్న మాట, ఈ దేశానికి విద్య కోసం వచ్చినట్టయితే, యూనివర్సిటీ చదువు కోసం ఇక్కడ గ్రాడ్యుయేట్ అయినట్టయితే అసలు వాళ్ళని పని కూడా ఉంచుకోవాలి, మేధా సంపత్తి మనం వృధా కాకుండా చేసుకోవాలి, ఈ దేశానికి లాభాన్ని వాదిస్తున్నాడు. అది నిజమైనట్టయితే మన వాళ్ళకి లాభం. కానీ ఆ మాట అన్నట్టుగా చేతలు కనిపించట్లే. గతంలో ఆయన 4 ఏళ్ళు చేశాడు కదా, అప్పుడు చేతల్లో అదేం కనిపించలే. ఇప్పుడు కనుక చేతల్లో అది కనిపిస్తే భారతీయులకు చాలా లాభం. సార్, ఇప్పుడు పర్టికులర్గా ట్రంప్ గెలవాలి అనేది అటు ఎలాన్ మస్క్ కూడా తీవ్రమైనటువంటి ప్రచారం ట్విట్టర్లో కూడా చేస్తున్నారు, ప్రతి సోషల్ మీడియా మాధ్యమంలో కూడా అది కనిపిస్తుంది. పర్టికులర్గా మోదీకి చాలా దగ్గర అనేటువంటి ఆ ప్రొజెక్షన్ కూడా కనిపిస్తుంది సార్. గతంలో కూడా మోదీ వెళ్ళారు, అక్కడ క్యాంపెయిన్ చేసి వచ్చారు. ఈసారి వెళ్ళినప్పటికి కూడా ఇద్దరికి సమదూరంలో ఉన్నారు. కమలా హ్యారిస్కి భారతీయ మూలాలు ఉన్నాయి అన్నప్పటికీ కూడా తను గెలవాలి అనేటువంటి భావన మన వాళ్ళలో పెద్దగా లేదు. ట్రంప్ గెలిస్తే చాలా బాగుంటుంది అనేది, మోదీకి కూడా చాలా దగ్గర అవుతారు, ఫ్రెండ్లీ రిలేషన్ అనేది ఉంటుంది. ప్రభుత్వానికి ఎవరన్నా ఒకటే, ఎందుకంటే ఇందాక చెప్పాను, ఇద్దరు ఉన్నా మనకు లాభమే. వ్యక్తిగత సంబంధాల్లో ఒకరితో కొంచెం బాడీ లాంగ్వేజ్ బాగుండొచ్చు, మీకు మనసు కుదరొచ్చు, తప్ప అంతకంటే ఏముండదు. దాన్ని పెద్దగా పట్టించుకోకర్లేదు. భారతీయ సంతతి వాళ్ళకి నేను ఇందాక చెప్పినట్టుగా సంపన్న మనకి ఒకటేమో తలసరాదాయం ఎక్కువ ఉన్నది, రెండోది కొంచెం మనం సాంప్రదాయ వాతావరణం ఎక్కువ, తల్లిదండ్రులు, కుటుంబము, పద్ధతులు మనకంతా. ఈ ట్రంప్ చుట్టూ చేరిన వాళ్ళు చాలామంది సాంప్రదాయవాదులు ఎక్కువ మంది, విశృంఖలవాదం కాకుండా సాంప్రదాయవాదం. కాబట్టి సహజంగానే కొంత ఎఫినిటీ ఉండొచ్చు. కానీ అంతర్జాతీయ సంబంధాల్లో ఎక్కడైనా బావుగానే వంగతోట దగ్గర బావుగాదు. ఓ పక్కన మోదీ గారితోనో భారతదేశంతోనో చాలా ఇష్టం, ఆ దేశం అంటే చాలా అభిమానం, చాలా గౌరవం అంటూనే ఆయన మళ్ళీ ఒక మాట అన్నాడు, ఇండియా టారిఫ్ కింగ్, అంటే మీరు టారిఫ్లు పెట్టి దిగుమతులు అడ్డుకుంటున్నారు, మీ అంత తెలుస్తాను ఖబర్దారు నేను హెచ్చరించాడు.
కాబట్టి ఆయన దేశ ప్రయోజనాల విషయంలో ఎక్కడ రాజీ పడ్డం, అది భారత్ అయినా మరో దేశం అయినా కూడా అది మనం గమనించాలి. అంతేగాని నాకేదో మంచి ఫ్రెండ్షిప్ ఉన్నది, కరచాలనం చేశాను, చాలా బాగున్నాడు అనేది అవన్నీ పిచ్చి ఊహలు. అంతర్జాతీయ సంబంధాల్లో దేశ ప్రయోజనాలు అంతకుమించి ఇంకేం పట్టించుకోరు. దానిలో ఉచితం అనుచితం ధర్మ అధర్మం ఉండదు. నా దేశం మనం అంతే. రష్యా నుంచి మనం ఆయిల్ కొంటున్నాం. రష్యా యుక్రెయిన్ మీద దండయాత్ర చేసింది, అన్యాయం అది. కానీ అలాగని ఆయిల్ కొనకపోతే ప్రపంచం గందరగోళం అయిపోతుంది. రష్యా నుంచి ఆయిల్ మొత్తం ఆగిపోయింది అనుకోండి, ధరలు పెరిగిపోతాయి ప్రపంచం అంతా. మనలాంటి దేశాలు ఏమవుతాయి? కాబట్టి మనం ధర్మాధర్మాలు, మన ధర్మం ఒకటే. ఈ 140 కోట్ల మందిని కాపాడడం మన ధర్మం. ఈ దేశ ట్రంప్ కూడా అట్లాగే, ఆయన పక్కా నిఖారసైన తన జాతీయవాది. అమెరికా ఫస్ట్, నా దేశ ప్రయోజనాలను కాపాడుకోవాలని. మనం కూడా అంతే, మన దేశ ప్రయోజనాలను కాపాడుకోవాలని మనం కూడా ప్రయత్నం చేస్తాం. అంచేత వ్యక్తిగత సంబంధాలు ఎట్లా ఉన్నా కూడా 2 పార్టీలకి పెద్ద తేడా లేదు మన విషయంలో. మిగతా వాళ్ళందరికీ చాలా తేడా ఉంటుంది, మనకు పెద్ద తేడా లేదు. రెండోది, మనం కూడా అతిగా ఎవరితో పూసుకోకర్లేదు, అతిగా ఎవరికి దూరం కావక్కర్లేదు. సార్, ఆ ఎన్నికల నుంచి మనం నేర్చుకునేది ఏముంది సార్? మనం ఈ మధ్య కాలంలో 1 నేషన్ 1 ఎలక్షన్ అనేది చూస్తున్నాము, అది జమిలీ ఎలక్షన్స్ రాబోతున్నాయి అనేది వింటున్నాము. ఇంత భారీ స్థాయిలో జరిగినటువంటి క్యాంపెయిన్, రోజుల తరబడి నెలల తరబడి జరిగినటువంటి క్యాంపెయిన్, స్వింగ్ స్టేట్లు అనేవి లేకుంటే అక్కడ లెక్కలు ఇవన్నీ ఉన్నాయి కదా సార్, ఓట్లు ఎలా ఉంటాయి, కౌంటింగ్, దాని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు సార్? 2 కీలకంగా అనిపిస్తుంది. ఒకటేమో రాజకీయంలో సమాజ సమీకరణాలు మారుతూ ఉంటాయి. అంతసేపటికి మనం రాజకీయ పార్టీలు, ఈ పార్టీలు గొడవలు చూస్తున్నాం తప్పితే సమాజం ఏం ఆలోచిస్తుంది మన చోట్ల. డొనాల్డ్ ట్రంప్ మిగతా వాళ్ళకంటే ముందుగా అర్థం చేసుకున్నాడు. అక్కడ ఉత్పత్తిదారులు కష్టపడుతున్నారు, నష్టపోతున్నారు, వాళ్ళకు ఒక ఇన్సెక్యూరిటీ, అభద్రతా భావం వచ్చిన విషయం ఆయన బాగా గుర్తించాడు. మిగతా వాళ్ళంతా వినియోగదారులు లాభపడుతున్నారు, మనకు వస్తువులు చవకగా దొరుకుతున్నాయి, ఆ వాదం చూశారు కానీ ఈ వాదం చూడాలి, ఆయన ముందుగా గమనించాడు. అలాగే ఇతర దేశాల నుంచి పెద్ద ఎత్తున వలసలు వచ్చేసినట్టు, అక్రమంగా వలసలు వచ్చినట్టయితే అరే మన సంస్కృతి ఏమైపోతుందో, మన ఉపాధి ఏమైపోతుందో అని చెప్పిన బాధ, భయం ఉన్నాయి, అది బాగా గుర్తించాడు. ఈ రెంటిని పూర్తిగా ఆయన ఎన్కాష్ చేసుకున్నాడు రాజకీయంగా. కాబట్టి సమాజంలో ఉన్నటువంటి ధోరణులు, వస్తున్న మార్పుల్ని రాజకీయం గమనించకపోయినట్టయితే ఎప్పటికైనా సరే ఆ రాజకీయ పార్టీలు పతనం అవుతాయి, ఆ దేశం తిరస్కరిస్తుంది, లేకపోతే ప్రజాస్వామ్యం గందరగోళంలో పడుతుంది. ఇక రెండోది, ఈ ఎన్నికతో సంబంధం లేకుండా కొంచెం పెద్ద ఎత్తున ఆలోచించాల్సింది. ట్రంప్ వచ్చినా మరొకళ్ళు వచ్చినా కూడా అమెరికన్ సమాజంలో ప్రచారంలో ఉన్నంతగా పెను మార్పులు రావు. ట్రంప్ కూడా భాష వేరు, చేతలు వేరు. ఎందుకని? అమెరికాలో అధికార కేంద్రీకరణ ఉండదు. రాష్ట్రపతికి బోల్డంత ప్రచారం ఉంటుంది, ప్రపంచం అంతా సలాం చేస్తుంది, కానీ అమెరికాలో ఆయన మాట ఎవడో వినడు. అమెరికన్ పార్లమెంట్ ఆయన మాట విందు. ఆయన రేపు పొద్దున్న బడ్జెట్ పాస్ కావాలంటే పార్లమెంట్తో నెగోషియేట్ చేయాలి. ఆయన బృందం కూర్చొని వాళ్ళతో రాజీ పడి ఏదో మొత్తాన్ని మళ్ళా గులాలు పడి చేయాల్సిందే. చట్టం కావాలంటే పార్లమెంట్కి కూర్చొని నెగోషియేట్ చేయాల్సిందే. వాళ్ళు మాట వినరు. అదే ఆ అధికారాల విభజన ఒక అంతర్భాగం, ఎవరి చేతుల్లోనూ కూడా పూర్తి అధికారం లేకుండా ఉండాలని కావాలని అలా పెట్టుకున్నారు. అలాగే 3 స్థాయిలో ప్రభుత్వాలు ఉన్నాయి, బలమైన ప్రభుత్వాలు. మనం స్థానిక ప్రభుత్వాలు మనకి పేరుకే, ఏం లేదు అక్కడట్లా కాదు. నిజంగా బలమైన ప్రభుత్వాలు స్థానిక ప్రభుత్వాలు. అక్కడ నగర మేయర్లు, అక్కడున్న కౌంటీలు, వాటికి చాలా బలం ఉంటుంది. కాబట్టి మనం మన సమాజాన్ని కాపాడుకోవాలంటే ఈ అధికారాన్ని కేంద్రీకరించడం కాకుండా 3 అంచెలు రాష్ట్రాలు బలపడ్డాయి ఇప్పుడు ప్రస్తుతం. మన రాష్ట్రాలు అమెరికన్ రాష్ట్రాల కంటే ఇంకా బలమైనవి ప్రస్తుతం, అది ప్రాబ్లం లేదు. కానీ 3వ అంచె మనం చాలా బలహీనం చేసాం. అది బలంగా లేకపోతే ప్రజాస్వామ్యం వీళ్ళు అనుకున్నది, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలి. కాబట్టి దాని నుంచి అది ఒకటి నేర్చుకోవాలి. ఈ సామాజిక రీతుల్ని, సమాజంలో సమీకరణాలని, మనుషుల మనస్సుల్లో ఏముంది. ఉదాహరణకి నేను మళ్ళీ చెప్తున్నాను, నిరుపేదలని మారుమూల గ్రామాల నుంచి మహానగరాలకు 10,000 రూపాయలు చెప్తున్నట్టు అట్లా బతుకుతారు. ఆ మనుషులు ఎంత కసి ఉంటుంది, ఎంత ఆవేదన ఉంటుంది. దాన్ని అర్థం చేసుకోకపోతే ఎప్పుడో కూడా బ్రహ్మాండం బదులవుతుంది, హింస వస్తుంది, ఆ జీవితాలు నాశనం అయిపోతాయి. అందుకే చిన్న పట్టణాలు కావాలని మరో అని గట్టిగా వాదిస్తుంది. నేను ఆ తీరును అర్థం చేసుకోవాలి. సమాజం ఏ గతిని పోతుంది, ఆర్థికంగా ప్రభావం ఎట్లా ఉంది, సామాజికంగా ఎట్లా ఉంది, రాజకీయం దాన్ని స్పందించాలి. మన దేశంలో గుడ్డెద్దు చేరబడ్డట్టుగా మన కులాలు, మన వర్గాలు, మన మామూలు రాజకీయ పార్టీలు, డబ్బులు పంపిణీలు, లేకపోతే వాడు ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి గంతులు వేయాలి తప్పితే ప్రజల జీవన ఘోష పట్టించుకోవటం లేదు. ఇది దీర్ఘకాలంలో ప్రజాస్వామ్యానికి మంచిది కాదు.